మండల ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శివుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని, అతని అనుగ్రహం ఈ ప్రజలపై సమృద్ధిగా, ఎలాంటి కష్టాలు అనర్థాలు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా రేపు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు, అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఏదైతే నరేందర్ రెడ్డి గారికి ఈ మండలంలో ఉండబడేటువంటి విద్యావంతులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నా. ఇవల్ల సాధారణ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. ఇది కేవలం పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి, జ్ఞానమైనటువంటి బుద్ధిజీవులు వేసేటువంటి ఓటు కాబట్టి విచక్షణతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. నరేందర్ రెడ్డికే ఎందుకు ఓటు వేయాలనంటే, ఇవాళ ఏదైతే 14 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల పక్షాన వివిధ నోటిఫికేషన్ల రూపేణా ఉద్యోగ భర్తీలు చేయడం జరిగింది. అది ప్రభుత్వ ఉపాధ్యాయులైతేనేమి, గురుకులాల్లో టీచర్లు అయితేనేమి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏఈలు అయితేనేమి, హోం శాఖకు సంబంధించినటువంటి పోలీసు ఎస్ఐ ఉద్యోగాలు అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి విభాగాల్లో ఉద్యోగ నియామకాలు జరిగింది. నిరుద్యోగుల పక్షాన గత పాలకులు ఏ విధమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించిందో దానికి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బుద్ధిజీవులను గుర్తించి ఈ నిరుద్యోగులకు ఉపాధి కలవాలన్నటువంటి ఉద్దేశంతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగులు భర్తీ చేయడం జరిగింది. ఎలాంటి ఉద్యోగం లేని వాళ్ళ కొరకు ఒక ప్రభుత్వం సాహసోపితమైనటువంటి నిర్ణయం తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానికంగా ఉండబడేటువంటి శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడ ఉండబడేటువంటి ఈ ఉస్నాబాద్ మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ అక్కన్నపేట ప్రాంతంలో, ఇవాళ భీమదేవరపల్లి ప్రాంతంలో ఒక వినూతనమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉన్నాడు. అది అతి త్వరలో కార్యరూపం దాస్తా ఉన్నదని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కావున ఏదైతే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీకే ఎందుకు వేయాలనంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇక్కడ ఉండబడేటువంటి ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 4 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు, ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి రావాలనంటే తప్పకుండా అధికారంలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించడం వల్ల ప్రభుత్వం దగ్గర తన యొక్క పరపతిని ఉపయోగించి అనేక రకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు, నిరుద్యోగులకు ఉపాధి కొరకు ప్రత్యేకమైనటువంటి చొరవ ఉంటుంది. కాబట్టి ఇది అనివార్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి సవినయంగా మనవి చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉన్నది, కేవలం మత రాజకీయం. విద్యార్థులతో పని లేదు, ప్రజలతో పని లేదు, మహిళలతో పని లేదు, ఎవరితోటి పని లేదు.
వాళ్ళకు కేవలం మతం అనే అటువంటి ఒక ఎజెండాను ముందుకు తీసుకుపోయి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లను దండుకునే అటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్నటి తీర్పే దానికి నిదర్శనం. ఏది ఏమైనా ఈ దేశ సమగ్రతను, ఈ దేశ సౌభ్రతాన్ని, ఈ దేశాన్ని ఐక్యం చేయడం కొరకు రాహుల్ గాంధీ గారు గత 2 సంవత్సరాల క్రితం జోడో యాత్ర చేసి ఈ దేశ నిర్మాణంలో ఉన్నది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎన్నో సంస్థలను నెలకొల్పినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా ఐఏఎంలు, ఐఐటీలు, ఇవాళ మన ఉత్తర తెలంగాణలో నిజామాబాద్కు సంబంధించినటువంటి బాసర, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విద్యార్థులకు ఉపాధినిచ్చే అటువంటి నిరుద్యోగులకు ఉపాధి ఇచ్చేటువంటి సంస్థలను నెలకొల్పి అనేక రకమైనటువంటి పరిశోధన కేంద్రాలు ఇవాళ హైదరాబాద్ పట్టణంలో గత 40 సంవత్సరాల క్రితమే పరిశోధన కేంద్రాలు ఎన్నో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నిర్మించడం జరిగింది. అవి నేటికి కొనసాగుతూ ఉన్నాయి. కావున ఎవరైతే పట్టభద్రులైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు రేపు తప్పకుండా నరేందర్ రెడ్డి గారిపై ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేయడం వల్ల ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ మరొక మారు శివరాత్రి శుభాకాంక్షలు.